3 in 1 అన్న. కాదు తమ్ముడు, బైబిల్లో మరి పుట్టించినట్టుంది, ఆయన దేవుడు పుట్టినట్టుంది. అవునన్నా, యేసయ్య పుట్టాడు కదా, పుట్టినవాడు దేవుడు కాదు కదా అన్న. అన్న నేను చెప్తున్నా అన్న, ఆయన వచ్చింది ఒక మానవ రూపంలో అన్న, అంటే దేవుని రూపంలో రాలేదు ఆయన అన్న. కాదు తమ్ముడు, దేవుడు ఆత్మస్వరూపే శరీరధార బైబిల్ ప్రకారం. దేవుడు ఆత్మస్వరూపే లేకపోతే మనిషి శరీరం కలిగి ఉన్నాడు దేవుడా బైబిల్ ప్రకారం? ఆత్మస్వరూపం అన్న. మరి ఆత్మస్వరూపం అయినప్పుడు యేసయ్య శరీరంతో పాటు మరి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు కదా, పరలోకం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపి దేవుడు అయినప్పుడు ఈయన శరీరం కలిగినోడు దేవుడు ఎట్లయితాడు బైబిల్ ప్రకారం? నువ్వు చెప్పింది తప్పు అవుతుంది అప్పుడు. అన్న నేను చెప్తున్నా, బైబిల్లో కూడా దేవుడు చెప్పినాడన్న. నేను కొన్ని సిచ్యువేషన్స్ లో దేవుణ్ణి అడుగుతారు, వాళ్ళ శిష్యులు కొంతమంది అడుగుతారన్న. సరే పోనీ ఒక మాట చెప్పింది, ఒక మాట చెప్పు తమ్ముడు. ఇప్పుడు ఖురాన్ లో పోతే అల్లా నేనే దేవుణ్ణి నన్ను పూజించని స్పష్టంగా చెప్పుకున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పుకున్నాడు, నేనే దేవుణ్ణి నన్ను పూజించాలి, ఈ లోకాలు మొత్తం నాలోనే ఉన్నాయని చెప్పాడు. సేమ్ యెహోవా కూడా ఆ దేవుళ్ళక దేవుడు, యెహోవానే దేవుడు, ఆయన ముందుగానే ఆయన తర్వాతగానే ఏ దేవుడు లేడని చెప్పాడు. అవును, అందుకే నన్ను పూజించమన్నాడు. అలానే యేసయ్య ఎక్కడైనా నేను దేవుణ్ణి నన్ను పూజించనని ఎక్కడైనా ఒక వచనం చెప్పాడా? అట్లా చెప్పలే కానీ అన్న, నా ద్వారానే మీకు తండ్రిని చూచగలరు అని చెప్పినాడు అన్న. అవును తమ్ముడు, నా ద్వారా ప్రధానమంత్రిని చూపిస్తాను, నా దగ్గరకు వచ్చిన అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ నేను ప్రధానమంత్రి దగ్గర కలుపుతాను, తీసుకెళ్లి చెప్తాను. అప్పుడు నేను ప్రధానమంత్రిని అయిపోతానా? కలెక్టర్ పక్కన పిఏ ఉంటాను, కలెక్టర్ పిఏ అవుతాను నేను. ఇప్పుడు నా ద్వారానే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎవడైనా సరే, డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటేనే కలెక్టర్ గారి టైం చూసి నేను పంపిస్తాను. అంటే ఇప్పుడు నేను కలెక్టర్ని అయిపోయానా? దేవుడు అంటే ఏంటి? దేవుడికి ఉండాలి లక్షణాలు, దేవుడు కుమారుడికి కూడా ఉండాలి. బైబిల్ ఏం చెప్పింది? దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏం చెప్పింది? బతికించువాడు. చప్పుడు ద్వితీయోపదేశ కాండము 29:20లో ఉంటుంది చూడు, 32:29లో ఉంటుంది. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడు, బ్రతికించువాడు, గాయపరచువాడు, స్వస్థపరచువాడు నేనే. నా చేతి నుంచి ఎవడు వినిపించకుండా జాలడు. దీని అర్థం ఏంటి? స్వస్థపరచాలి, గాయపరచాలి, మృతి చంపేయాలి, వాళ్ళని బతికించాలి అవసరం. ఈ చేసిన వాడే దేవుడు అని బైబిల్ చెప్తుంది. మరి అయితే ఈ పనులన్నీ చేయలేదు కదా, ఎవరిని గాయపరచలేదు, ఎవరిని చంపలేదు. మరి దేవుడు కొన్ని లక్షణాలు కూడా ఇవి ఉండాలి కదా తమ్ముడు బైబిల్ ప్రకారం. నా సొంత వచనాలు కాదు కదా నేను చెప్తుంది. అవునా? కానీ అన్న ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.